సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ తెలంగాణ స్పీకర్ ఇప్పటికైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సూచించింది. అనర్హత పిటిషన్లను ఎప్పట్లోగా పరిష్కరిస్తారో ఈ నెల 8లోగా చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటించాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణను 4 నెలల్లోగా పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు గతంలో 2 తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కూడా అలాంటి తీర్పే వస్తుందన్నారు పిటిషనర్ సంపత్ కుమార్. బిష్ణోయిలో కానీ ఛత్తీస్గఢ్లో కూడా ఏదో ఇన్సిడెంట్ ఉంది. ఆ రెండింటిలో 4 months మ్యాక్సిమం టైం పెట్టి ఇచ్చినారు కదా, ఆ రకంగానే మాకు కూడా ఇవ్వండి అనేది మేము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోతాం. 4 months కనుక అంత లోపల సుప్రీంకోర్టే సమయాన్ని నిర్దేశిస్తుందేమని ఆశిస్తూ ఉన్నాం. ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే స్పీకర్ గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి రోజు అడ్వకేట్ జనరల్తో, న్యాయ నిపుణులతో అక్కడక్కడ సంప్రదిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆ రకంగా డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా కుంటి సాకులో, నాంచవేత ధోరణో, లేకపోతే ఇంకెక్కడైనా మనం చేసిన నీతి మాలిన పనిని కప్పిపుచ్చుకోవడానికి రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఏమైనా వెసులుబాటు దొరుకుతుందేమని అవకాశాల కొరకు వేచి చూడకుండా న్యాయాన్ని, ధర్మాన్ని, నైతిక విలువలను కాపాడడానికి ఫిర్యాదును ఎదుర్కొంటున్నటువంటి శాసనసభ్యుల మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్ గారిని చివరిసారిగా కోరుకుంటా ఉన్నాం.